నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్స్ 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సంబంధించి నిన్న ఏం మాట్లాడారు రెండవ రోజు అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే మొన్న స్టార్ట్ అయింది, నిన్న జరిగినట్టుగా ఉంది. అయితే నిన్న ఏం జరిగింది ఏంటి, కలెక్టర్ల సదస్సులో ఎటువంటి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ విధంగా ఇచ్చారు. అదేంటి అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం అంటూ హెడ్లైన్ అయితే ఫస్ట్ వార్త ఏంటంటే భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం అన్నట్టుగా హెడ్లైన్ ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, మ్యాటర్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా. నెక్స్ట్ మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ జరుగుతుంది కదా సదస్సు, ఆ సదస్సులో అప్పుడు ఏంటంటే ఎజెండా భూ సమస్యలే, ఈ భూములకు సంబంధించిన సమస్యలే ఫస్ట్ ఎజెండాగా తీసుకోవాలి అంటూ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ పట్టాదారు పాసు పుస్తకాలు కొరియర్లో పంపాలి. పట్టాదారు పాసు పుస్తకాలు అయితే కొరియర్లో ఎప్పటికప్పుడు పంపించేయాలి అన్నట్టుగా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్. ఈ భూములకు సంబంధించి ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగింది. దీనివల్ల అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. దీని మీద ఆదేశాలు ఇవ్వండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కూడా స్పందించి రాజకీయ నేతలకు తలొగ్గొద్దు, మీ పని మీరు చెయ్యండి, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించండి అంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి ఎందుకని మనం ఒకసారి చూసుకుంటే భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. భూములకు సంబంధించి కావాలనే ఈ గొడవలు అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు, చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హెచ్చరించడం జరిగింది. అయితే సచివాలయంలో గురువారం కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించి నిన్న చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ 22A పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి. అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న భూములకు సంబంధించింది 22A. దీనికి సంబంధించి పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి అన్నట్టుగా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. కొన్ని ఇళ్ళు కూడా 22Aలోనే ఉన్నాయి, ఇళ్ళు కూడా దాంట్లోనే ఉన్నాయి, ఆ పరిధిలోనే ఉన్నాయి. వాటిపై ఇళ్లలో ఉన్న వారికి హక్కులు కల్పించాలి అన్నట్టుగా. అయితే పట్టాదారు పాసు పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు. ఇది ఏ విధంగా నివారించవచ్చు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలను కొరియర్లో వాళ్ళకి అందజేస్తే ఇటువంటి వాటిని సమస్యల్ని మనం అధిగమించవచ్చు అన్నట్టుగా. అయితే తర్వాత రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అంశం పరిశీలించాలి. మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చు. ఇవి కొరియర్లో ఈ ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా చేయొచ్చు అంటూ ఆయన సూచించడం జరిగింది. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖచ్చితంగా చూడండి, విశాఖ, అనకాపల్లి, విజయనగరానికి సంబంధించిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ కబ్జాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ రాజకీయ నాయకులు ఈ భూ కబ్జాలకు సంబంధించిన విషయాల్లో పాలు పంచుకుంటున్నారు, వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా వచ్చాయి అని, అయితే వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా చూడాలి అంటూ పేర్కొన్నారు. అయితే ఈ రాజకీయ జోక్యం లేకుండా వచ్చిన సమస్యలను వచ్చినట్టుగా పరిష్కరించే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం స్పందిస్తూ వెంటనే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇట్లా పలానా సమస్య ఉత్తరాంధ్ర జిల్లాలో భూ కబ్జాలకు సంబంధించి రాజకీయ నేతల ప్రమేయం ఉంది, వాళ్ళకు సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ప్రమేయం లేకుండా చేసుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్పిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందిస్తూ మాట్లాడుతూ ఏమన్నారు అంటే కలెక్టర్లు, ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడి ప్రమేయాన్ని అంగీకరించొద్దు. ఈ భూ కబ్జాలకు సంబంధించి భూమికి సంబంధించి ఏం చేస్తారు అంటే ఎటువంటి రాజకీయ నాయకుడైనా ఇన్వాల్వ్ అయితే మీరు వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రమేయాన్ని మీరు అంగీకరించొద్దు, రికార్డుల ప్రకారమే వెళ్ళాలి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అలాగే రికార్డులు ఉంటాయో వాటి ప్రకారమే వెళ్ళాలి. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇది ఇండైరెక్ట్గా ఏ రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీయా ఇంకొక పార్టీయా ఇంకో పార్టీయా పక్కన పెడితే
రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి వాటికి సంబంధించి ఉన్నారా, అసలు ఉపేక్షించేది లేదు, ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రికార్డుల డిజిటలీకరణ అవసరాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించారు. ఇటువంటి ఆగాలి అంటే రికార్డుల డిజిటలీకరణ అనేది ఎంతో ఇంపార్టెంట్ అంటూ నాదెండ్ల మనోహర్ కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాం. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లు, ఆస్తి పత్రాలని డిజిటలైజ్ చేస్తున్నాం. కీలక డాక్యుమెంట్లన్నీ క్లౌడ్లో పెడతాం. లింకు డాక్యుమెంట్లు డేటా వేర్ హౌసింగ్లో పెడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో 2019-24 మధ్య అప్పటి పాలకులు తమకు దక్కని భూములను 22A కింద నిషిద్ధ జాబితాలో చేర్చారు. ఏవైతే వాళ్ళకి రాలేదో దాన్ని 22A నిషిద్ధ జాబితాలో చేర్చారు. అయితే అమ్ముకుందామని వెళ్ళేసరికి హక్కుదారులు లబోదిబోమనే పరిస్థితి వచ్చింది. భూ సమస్యలను 100% పరిష్కరించి ప్రజలకు సవ్యంగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అంటూ చెప్పడం జరిగింది. జాయింట్ LPM భూములపై ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్తో పరిశీలన చేయించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి అన్నట్టుగా ఒక టైం అయితే ఒక నిర్దేశితంగా పెట్టుకోవాలి, ఆ గడువులోగా పరిష్కరించాలి అంటూ సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పెండింగ్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేద్దాం. రికార్డుల నవీకరణ నమోదైన చోటు నుంచే నేరుగా హక్కుదారులకు కొరియర్లో పంపాలి. ఎక్కడైతే నమోదవుతాయో అవన్నీ కూడా వాళ్ళకి నేరుగా కొరియర్లోనే వాళ్ళ దగ్గరికి పంపితే వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ల కార్యాలయం చుట్టూ తిరిగే ఇది ఉండదు కదా అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఏమున్నారు ఏంటి అనేది కూడా ఉంది. లోపల పేజీలో పేజ్ నెంబర్ 5లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రామ్జీ బిల్లుకు పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. అసలు ఏంటి అనేది ఒకసారి చూస్తే లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలో కూడా లోక్సభ సమ్మతించిన వెంటనే గంటల్లోనే రాజ్యసభలోనూ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ, నిన్న అర్ధరాత్రి వరకు అయితే ఎగువ సభ కొనసాగింది అన్నట్టుగా ఇచ్చారు. ప్రతుల్ని చించి లోక్సభలో విపక్షాల నిరసన, ఆ ప్రతుల్ని ఉంటాయి కదా దానికి సంబంధించిన వాటిని చించి లోక్సభలో విపక్షాలు అయితే నిరసన వ్యక్తం చేసినట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన కేంద్ర మంత్రి చౌహాన్. దీనికి సంబంధించి రామ్జీ బిల్లుకు సంబంధించి ఇంకా దేనికైనా గురించి కాంగ్రెస్ ఎన్నైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలన్నింటినీ కూడా కేంద్ర మంత్రి చౌహాన్ అయితే తిప్పికొట్టారు అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఇంకా మ్యాటర్ కూడా కొద్దిగా ఇచ్చారు. ఆ మ్యాటర్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజులు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ రామ్జీ బిల్లుకు పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది అన్నట్టుగా ఉంది. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లుకు పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకు ఎగువ సభ అర్ధరాత్రి సమయంలో కూడా ఆమోదం తెలిపింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి, ఎవరెవరు ఏం చేశారు, ఏం మాట్లాడారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా చంద్రబాబు అన్నట్టుగా ఒక వార్త హెడ్లైన్ అయితే ఇచ్చారు. అసలు ఈ అవార్డుకు ఎంపిక చేసిన ది ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందిస్తున్న ఇక్కడ ఫోటో అయితే ఒకటి కనిపిస్తుంది. అయితే హెడ్లైన్స్ సబ్ హెడ్లైన్స్ కూడా ఒకసారి ఏంటో చూద్దాం. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు అన్నట్టుగా ఇచ్చారు. మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రదానం అన్నట్టుగా, మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోబోతున్నారు అన్నట్టుగా ఉంది. అయితే ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన అవార్డును తీసుకోనున్నట్లుగా ఇచ్చారు. అయితే దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నట్టుగా కూడా ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి డీటెయిల్డ్గా అయితే పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి ఏంటో చూద్దాం.
మేము వచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్ళకే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా ఇక చెప్పింది. మేము 2 నెలలు వస్తాం, మేము వస్తాం, మేము వచ్చామంటే అసలు ఒక్కొక్కరి సంగతి తెలిసి మళ్ళీ మొదలుపెట్టారు. మేము వచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్ళకి వెళ్లాల్సిందే. వైద్య కళాశాల నిర్వాహకులకు జగన్ హెచ్చరిక. ఎవరైతే తీసుకొని పీపీపీ విధానాలు తీసుకొని నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు అనమాట. ఏమని, మేము వచ్చిన 2 నెలల్లో 2029లో వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చిన 2 నెలలకే జైలుకి పంపించేస్తారంట. నీ మాటల విధానం మాత్రం వాళ్ళు మార్చుకోవట్లా. జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట, ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ధ్వజమెత్తిన అంటే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొకటి కూడా ఉంది దీని మీద. జగన్ వారిని ఏమి చేయలేరు అంటే మీరు ఎవరిని ఏమి చేయలేరు, పీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులను జైలుకు పంపుతారా అంటే న్యాయమూర్తులే కదా అప్పుడు ఓకే చెప్పారు పీపీపీ విధానం కరెక్టే అన్నట్టు. మరి వాళ్ళని కూడా పంపుతారా? 2 నెలలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పంపించేస్తాం జైలుకి అంటున్నారు. ఆయన కూడా వాళ్ళని కూడా న్యాయమూర్తులను కూడా పంపించేస్తారా అంటూ మంత్రి సత్యకుమార్ అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లోనే. అంటే నిన్న ఈ పీపీపీ విధానాన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ అయితే సేకరించారు కదా, ఆ సేకరణ ప్రతులను ఏం చేశారంటే నిన్న గవర్నర్కి అందించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటిని గవర్నర్కి అందించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. నేను వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తుంది అనేది అలా మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. తుపాకులతో బెదిరించి బ్యాంకు దోపిడీకి యత్నం, అనకాపల్లిలో కలకలం. అకౌంట్ ఓపెన్ చేయాలి అంటూ లోపలికి వచ్చి తుపాకులతో బెదిరించి బ్యాంకు దోపిడీకి ప్రయత్నం చేశారు. అయితే అలారం సడన్గా మోగడంతో ఇక దుండగులు అక్కడ నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనకాపల్లిలో ఇది జరిగినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒమన్తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మరింత బలోపేతం కానున్న వ్యూహాత్మక భాగస్వామ్యం. ఒమన్తో భారత్ అయితే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొనుంది. అయితే మరింత బలోపేతం కానున్న వ్యూహాత్మక భాగస్వామ్యం అంటూ ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం, మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ను అందిస్తున్న ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ అంటూ ఇచ్చారు. ఇదిగోండి ఇది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు చుక్కెదురు అన్నట్టుగా, జోగి సోదరులకు సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించి చుక్కెదురు అన్నట్టుగా ఇచ్చారు. బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఎక్సైజ్ కోర్టు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల పిటిషన్లు తిరస్కరణ, వాళ్ళు వేసిన పిటిషన్లు కూడా తిరస్కరించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి డీటెయిల్డ్గా మనం చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్స్, జీ రామ్జీకి జై అంటూ లోక్సభలో మూజ్వాణి ఓటుతో బిల్లు అయితే ఆమోదం తెలిపారు అన్నట్టుగా, జీ రామ్జీకి జై అన్నట్టుగా లోక్సభలో మూజ్వాణి ఓటుతో బిల్లు అయితే ఆమోదం పొందింది అని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక స్వేచ్ఛ వాణిజ్యం అన్న హెడ్లైన్ అయితే ఒకటి ఉంది. ఎఫ్టీఏపై సంతకాలు చేసిన భారత్ ఒమన్ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకా ఒక వార్త అయితే ఉంది. ఒకటే వార్త మెయిన్ పేపర్లో ఉంది. అదేంటంటే పీపీపీ విధానానికి సంబంధించి, దాని మీద మనం మాట్లాడుకుందాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి, వాళ్ళు వేలెత్తి చూపించడానికి ఎక్కడ ఏం జరగట్లా, ఏం ఇది లేదు కాబట్టి, వాళ్ళకు దొరికిన ఆయుధం ఇది ఒకటే కాబట్టి దీన్ని ఆపే వరకు, ఇది ఆగదన్న విషయం వాళ్ళకి తెలుసు, ఇది ఆపే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదో ఒక విషయం మీద జనంలోకి రావాలి అన్న ఉద్దేశంతో జగన్ గారికి దొరికిన ఒకే ఒక్క ఆయుధం ఏంటి అంటే ఈ పీపీపీ విధానం. దీని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే, అది ఆగదు, వీళ్ళ పోరాటం ఆగదు అని డైరెక్ట్గా చెప్పడానికి సంబంధించినవి అసలు ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం, వీళ్ళు రాగానే పూర్తి చేస్తారంట. అప్పుడు దాకా ఏం చేయాలో 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన
అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అయితే మాట్లాడారట. కోటి సంతకాల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలను అయితే వీళ్ళు సేకరించారు కదా, ఆ ప్రతులను ఫస్ట్ ఏమో నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి, జిల్లా కేంద్రాల నుంచేనేమో ఇట్లా కేంద్ర కార్యాలయానికి, తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నిన్న అయితే గవర్నర్కి ఆ ప్రతులను తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయనకు అందజేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, చంద్రబాబు మీకు చేత కాకపోతే అలా వదిలేయండి, మేము ఖచ్చితంగా 29లో వస్తాం, మేము చేసుకుంటాం, అప్పటిదాకా మీరు వదిలేసేయండి. అంటే ఎవరి కాళ్ళు వస్తారు, ఏదో ఒకటి చేస్తారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మనం ఎదురు చూడాలన్నమాట. చంద్రబాబు మీకు చేత కాకపోతే అలా వదిలేయండి, ఈయన తీసుకొచ్చేసారు, ఈయన సగంలో వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారు, అది కంప్లీట్ చేస్తున్నారు, ఏదో ఒక విధంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే తీసుకొస్తే అనుకున్న టైంలో మనం సేవలు అందించలేము, దాన్ని కంప్లీట్ చేయలేము. కాబట్టి ప్రైవేటుకు కూడా ఒక భాగస్వామ్యం చేద్దాం, పెత్తనం అంటే ప్రభుత్వానిదే, జస్ట్ దాని నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయినా సరే ఈయన మీకు చేత కాకపోతే వదిలేసేయండి, మళ్ళీ మేము వస్తాము, మేము అప్పుడు చేసుకుంటాం, అప్పుడు దాకా మీరు వదిలేయండి, మేము వస్తాము, మేము సగం చేస్తాం, మేము వెళ్ళిపోతాం, ఆ తర్వాత మీరు రండి, మీరు చేయకండి, ఇంక ఇదే ధోరణి. నెక్స్ట్, మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు. పూర్తి చేస్తే చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినవే అనే పేరు మీరు ఎట్లాగో చెప్తున్నారు కదా, మరి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అక్కసుతో ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు. బాబు అసంబద్ధ నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు శాపం అన్నట్టుగా ఈయనైతే ఇచ్చారనమాట. అయితే నెక్స్ట్ ఇంకా ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. భూమి, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అన్నీ ప్రభుత్వానివే, ఉద్యోగులు గవర్నమెంట్ వారే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులు అంటూ ఇచ్చారు. ఇది స్కామ్ కాకపోతే మరేమిటి, ప్రపంచంలో ఎక్కడైనా ఉంది, ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే కొత్త వైద్య కాలేజీలు, ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక జీతాల రూపంలోనే 1200 కోట్లు ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు. ఆ మెడికల్ కాలేజీలను 5000 కోట్లతో పూర్తి చేయొచ్చు. అయితే రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కు వివరించాం, మా పోరాటం ఇంతటితో ఆగదు, ఆపము. ఎందుకు ఆపమంటే మాకు దొరికింది ఇది ఒకటే కాబట్టి. న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్ళి పోరాటం కూడా చేస్తాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి గవర్నర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ, ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజా ఆకాంక్ష, గవర్నర్కు నివేదన అంటూ ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని పోన్లేండి. నిన్నైనా పైన జనంలోకి వచ్చారు, మాట్లాడారు, గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనీసం ఆ ఉద్దేశంతోనైనా పాపం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ప్రయాణం అన్న చేశారు, ఏదో ఒక మాట మంతి కలుపుకోవడానికైనా. అది మామూలుగా అయితే కనపడడానికి, మాట్లాడడానికి, వినపడడానికి ఏం లేవు కదా. సో కనీసం ఈ ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల ప్రతుల విషయంలోనైనా ఆయన జనంలోకి వచ్చారు. పాపం నేతలు కూడా ఆయన చూడడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఏంటో చూద్దాం. మా హయాంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం, బాగుంది. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేసాం, బాగుంది. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేసాం, ఇది బాగుంది. ఇవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, ఇది బాగుంది. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే, పోనీ ఇది కూడా బాగుంది. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5000 కోట్లు అవసరం. మరి 5000 కోట్లు లేవనో ఏమో, లేకపోతే అది దీనికి పెట్టడం ఎందుకు, అది ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఈ పీపీపీ విధానం తీసుకొస్తే ఏంటి అంటే తొందరగా పూర్తవుతుంది కన్నా ఉద్దేశం అవ్వచ్చు కదా, అది అలా ఎందుకు ఆలోచించట్లా? మరి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయకపోతే వదిలేయండి, మేము వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. మీరు ఇదే మాట, మీరు చేయకపోతే వదిలేండి, మేము వచ్చి చేస్తాం, మేము వస్తాం 2029 మేము వస్తాం ప్రతిరోజు రాసుకోవాలి. 2029 మాదే, మేము వస్తాం, 2029 మాదే, మేము వస్తాం, అండర్లైన్ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నట్టుగా ఆయన ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద ఇచ్చారు. అయితే ఇంకా మిగతా డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఒక్కసారి కనుక మనం చూస్తే, రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం, అసలు చరిత్రలో మొత్తం రాష్ట్ర చరిత్రలో అసలు ఫస్ట్ నుంచి కూడా చూస్తే నిన్న జరిగింది అసలు గొప్ప ఉద్యమం అంటూ ఇచ్చారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఇంకా ఏమిచ్చారు ఏంటి అనేది కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఆ సిబ్బందికి 2 ఏళ్ల పాటు వేతనాలు మరో స్కామ్.
అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం, మళ్ళీ మొదలు అవన్నీ అధికారంలోకి రావటం, అవి రద్దు చేయటం, స్కామ్కు పాల్పడిన వారిని జైలుకు పంపుతాం. ఇది మాత్రం వదలరు. వాళ్ళ స్లోగన్ అదే, వాళ్ళ తీరదే. 2 నెలల్లోనే వారిపై అన్ని చర్యలు ఉంటాయి. వితిన్ రాగానే ఒక 2 నెలల్లో ప్రజాపాలన మొత్తం వదిలేస్తాం. గతంలో ఏం జరిగింది, అభివృద్ధి చేశారా చేయలేదు, ఇవన్నీ వదిలేస్తాం. ముందు మా కూటమి ప్రభుత్వ హయాంలో ఒకవేళ ఇన్కేస్ వీళ్ళు గెలిస్తే కూటమి ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళకి ఎవరెవరైతే కోఆపరేట్ చేశారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించారో పాపం వాళ్ళని మాత్రం జైలుకు తీసుకెళ్ళి లోపల పెట్టే పనిలో మాత్రమే ఉంటారంట. అసలు ఒక మాజీ సీఎం అయ్యి ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. చంద్రబాబు గ్రాఫ్ డౌన్ కావడంతో కలెక్టర్లపై నెపం. చంద్రబాబు పనితీరు సరిగ్గా లేక అసలు ఏం పట్టించుకోకపోవటం వల్ల ఇదంతా మీదే తప్పు అంటూ కలెక్టర్లపై రుద్దుతున్నారు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ 2 నెలల్లో వారిపై అన్ని చర్యలు ఉంటాయి, స్కామ్కు పాల్పడిన వారిని జైలుకు పంపుతాం. 2 నెలల్లో అంటే ఏంటి మాటలు అంటే, ఒకవేళ 2029లో గెలిచారే అనుకోండి, వచ్చిన దగ్గర నుంచి కక్ష, అప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలైనా, అయ్యో కూటమి ప్రభుత్వం ఏ విధంగా 2024లో వచ్చి పనిచేసింది, దానికన్నా ఇంకా బాగా చేద్దాం అనేది కాదు. రావటం, మళ్ళీ అప్పుడు కూడా జైల్లో వేయటం, అక్రమంగా ఎవరో ఒకరిని తీసుకురావటం, కేసులు పెట్టడం, ఇది అప్పుడు కూడా నెక్స్ట్ ఒకవేళ 29లో గెలిచారే అనుకోండి, అప్పుడు కూడా ఇదే ప్రాసెసా? ఎంత దారుణం అసలు. నెక్స్ట్ ఇంకొకటి, ఒక్కరోజు యోగాకు 330 కోట్ల, ఒక్కరోజు యోగాకు 330 కోట్ల. మ్యాట్లు మీరు కొన్నదెంత, అమెజాన్లో ఉన్నదెంత? అయితే ఈయన అడిగిన దానికైనా డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే అధికారుల మీద అయితే ఖచ్చితంగా ఉంది. యోగాకు సంబంధించి ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి నిజంగా ఆయన అన్నారని కాదు, వాస్తవమా అవాస్తవమా, దీని మీద లెక్కలైతే నిజంగా బయటకు తీయాల్సిన అవసరం ఏంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, వీటి మీద కాకుండా మెయిన్ ఫోకస్ అంతా కూడా దీని మీద చెయ్యాలి. ఒకరోజు యోగాకు 330 కోట్లు అసలు ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటి అనే దాని మీద ఆయన అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి దానికి వివరాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే, బాబు బిజినెస్ రీఫార్మర్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఉంది. అయితే కలెక్టర్ల సదస్సులో లేచి నిలబడి మంత్రులు అధికారుల హర్షధ్వానాలు. చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తోంది, నవతరం భవిష్యత్తు కోసం ఆయన విధానాలు సంస్కరణలతో సత్ఫలితాలు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం ఇది. రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారం మరువలేనిది. ఈ విధంగా వాళ్ళందరూ చెప్తుంటే చూడండి అసలు ఎంత కోఆర్డినేషన్, ఎంత కోఆపరేషన్ అనేది. రాష్ట్రాభివృద్ధికి పవన్ కళ్యాణ్, అండర్లైన్ చేసుకోండి, రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర సహకారం మరువలేనిది అంటూ ఎంత కోఆర్డినేషన్గా వెళ్తున్నారు అంటే, చాలామంది కూటమిలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, విడిపోతారు, పైనోళ్ళు బలంగా ఉన్నారు, కింద వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలియకుండానే కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళు ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ మాటే నా మాట అంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న మాటే మా మాట అంటూ లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికత ఉన్న వ్యక్తితో మేము కలిసి పనిచేస్తున్నాం, ఆయన అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అడుగుజాడలను నడుస్తూ అంటే డిప్యూటీ సీఎం, అలాగే లోకేష్ తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాలకి అభినందనలు తెలుపుతూ డిప్యూటీ సీఎం, ఇట్లా ఇలా మాట్లాడుకుంటూ ఎంత కోఆర్డినేషన్ మీద ఏ విధంగా కోఆపరేట్ చేసుకుంటూ, ఎవరైతే మీరు కలిసి ఉండరు విడిపోతారో అనే వాళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ ఎంత ఇదిగా వెళ్తున్నారు అనేది ఇట్లాంటివి చూస్తే చెప్పొచ్చు మనం. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ నిన్న 2వ రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది కదా, ఈ కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకుంటే, ప్రజల్లోకి పోదాం, ఆఫీసుల్లో, రూముల్లో, లేకపోతే కార్యాలయాల్లో ఉంటే పని అవ్వదు, ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల్లోకి వెళ్లాల్సిందే అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగింది. మీరు వెళ్ళండి, మేము వస్తాం, కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ, ముందు మీరు వెళ్ళండి, మేము వస్తాం, ఇది ఏంటంటే ఏ విధంగా చేయాలి, ఏంటి పని ఏ విధంగా చేయాలి, ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారు అంటే, ప్రజలు ప్రభుత్వ ప్రాధాన్యాలు చెబుతూ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతిలో పెట్టిన సీఎం. అసలు ఒక్కొక్క జిల్లాలకు సంబంధించి ఆ ప్రోగ్రెస్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఏ విధంగా ఉంది, పనితీరు ఏ విధంగా ఉంది, ఏంటి, ఎవరెవరు ఎన్ని రకాల పనులు చేశారు ఏంటి అనే దాని మీద అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ.
మొహమాటమే లేదు, మీ పనితీరు బాగోలేదు, నేనైతే సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారనమాట. తొలి రోజు జిల్లా పాలనలోని తప్పుల స్కానింగ్. ఫస్ట్ రోజు ఏమో అసలు ఏం జరుగుతోంది ఏంటి జిల్లాల్లో, ఎక్కడ ఏ సందర్భాల్లో తప్పులు జరిగినాయి ఏంటి అనే దాని మీద స్కాన్ చేసుకుంటూ వచ్చారు నిన్న కాక మొన్న. నెక్స్ట్ రెండవ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్. జరిగినాయి కదా ఆ తప్పులు, ఆ మిస్టేక్లకి ఎందుకు మిస్టేక్లు జరిగినాయి అని మొన్న, అయితే నిన్న అయితే ఏ మిస్టేక్లు జరిగినాయి మొన్న, ఎందుకు జరిగినాయి నిన్న, దానికి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటూ నిన్న అనమాట. వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ, వినూత్నం ప్రజాహితం అన్నట్టుగా ఏది కూడా దాపరికం లేకుండా వీళ్ళనంటే వాళ్ళేమవుతారు, వాళ్ళంటే వీళ్ళు అలా ఏమి లేకుండా మనకు కావాల్సింది ప్రజాపాలన ముఖ్యం, ప్రతిదీ కూడా వినూత్నంగా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్లకి ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ సమస్యల పరిష్కార మార్గాల గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ నిన్న రెండవ రోజు అయితే సదస్సు నిర్వహించారు. జిల్లా పాలనలో కొందరు కలెక్టర్ల చొరవను అభినందించిన సీఎం చంద్రబాబు. పని చేయని వాళ్ళకి ఎలాగైతే చొరకలు అంటించారో చేసిన వారిని కూడా అభినందించడం జరిగింది అన్నట్టుగా. నేరాలు 5.5% తగ్గాయి. గత ఏడాది కాలంలో తగ్గిన కేసుల సంఖ్య, మహిళలపై నేరాలు అట్రాసిటీ కేసులు కూడా తగ్గాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే 16 జిల్లాల్లో కేసులు కిందకి, 10 జిల్లాల్లో పైకి. 16 జిల్లాలు అయితే కేసులు తగ్గాయి, 10 జిల్లాల్లో అయితే పైకి పెరిగినట్టుగా తెలుస్తుంది అన్నట్టుగా ఆయన దగ్గర ఉన్న నివేదికల ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో డీజీపీ అయితే ఈ విషయాలు ఏ విధంగా అంటే నేరాలు అయితే 5.5% తగ్గాయని, అలాగే గత ఏడాది కాలంలో తగ్గిన కేసుల సంఖ్య అనుకుంటూ 16 జిల్లాల్లో కేసులు ఏమో తగ్గినట్టుగా, 10 జిల్లాల్లో కొంచెం పెరిగినట్టుగా డీజీపీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా దీనికి సంబంధించింది. ఏంటి అంటే రౌడీజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఫస్ట్ నుంచి కూడా ఆయన అదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏంటి, పోలీసులు అంటే క్రిమినల్స్కు భయం ఉండాలి, నెల్లూరులో లేడీ డాన్ల దౌర్జన్యాల, ఇలాంటి సంస్కృతి చర్మగీతం పాడాల్సిందే, పావు గంటలో బాధితుల వద్దకు పోలీసులు చేరాల్సిందే, అసంబద్ధ చలానాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, సోషల్ మీడియాలో వ్యక్తిగత హననానికి పాల్పడే వారిపై కఠినంగా ఉండండి, పోలీసు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నేరస్తుల పట్ల నిర్లిప్తత కూడదు, నేరస్తులు అయితే ఉంటారు కదా వాళ్ళ విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, చాలీ చాలక కిక్కిరిసి అన్నట్టుగా ఇచ్చారు. కాన్ఫరెన్స్ హాలు కలెక్టర్ల సదస్సుకు సరిపోని సీట్లు అన్నట్టుగా ఒకటైతే ఇచ్చారు. అయితే కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సదస్సు సరిపోని సీట్లట, అక్కడ ప్లేస్ లేదు అని చెప్పడానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి చూద్దాం. దీనికి సంబంధించింది ఒకటి ఉంది, చూద్దాం. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపండి, భూ వివాదాల్లో తలదూర్చేవారు ఎవరైనా ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టేది లేదు, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో వేస్తాం, ఈ విషయంలో కలెక్టర్ ఎస్పీలు పక్కాగా ఉండాలి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం సహా ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల కలెక్టర్లు భూ వివాదాలపై అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ. ఆయన ఆదేశాలు ఎక్కడిచ్చారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పడంతో ఆయన కూడా ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే విశాఖలో భూ మాఫియా అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారో, హైదరాబాద్లో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకం వేశాయి. హైదరాబాద్లో ఎవరైతే అక్రమాలు చేశారో ఇప్పుడు ఉత్తరాంధ్రలో మకం వేశాయి. విలువైన భూముల స్వాహాకు యత్నం, విలువైన భూములను దోచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొందరు రాజకీయ నేతల వత్తాసు. అయితే అటువంటి ముఠాకు రాజకీయ నాయకులు అయితే వత్తాసు పలుకుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోండి, చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్, ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టొద్దు, అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు, అట్లాగే కలెక్టర్ ఎస్పీలకు సీఎం అయితే వెంటనే పవన్ కళ్యాణ్ చెప్పిన వితిన్ సెకండ్లోనే పోలీసులకు ఆయన కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూ వివాదాలు టీడీపీ, జనసేన, బీజేపీ తలదూర్చమని స్పష్టీకరణ. అయితే ఈ భూ వివాదాలకు సంబంధించి ఈ 3 పార్టీలు కూటమిలో ఉండే జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ ఇవి అయితే తల దూర్చవు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలా ఇన్ కేసు దూర్చినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదా, వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళనైనా సరే శిక్షించి తీరతాం అంటూ నిన్న గట్టిగానే వాళ్ళు
దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది, గట్టిగానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, జైలుకు పంపుతాం, పీపీపీ మెడికల్ కాలేజీల నిర్వాహకులకు జగన్ బెదిరింపులు. ముందే బెదిరించేస్తున్నారు, మీరు తీసుకోండి, ఇప్పుడేం అవదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, తీసుకోండి, 2029లో మేమే వస్తాం, అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ సంగతి, ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. అప్పుడేమో అలాగే బెదిరించాం. నెక్స్ట్, ఒకవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకేదైనా మిస్టేక్ చేసి 2029లో అవకాశం ఒకవేళ మళ్ళీ ఏమైనా ఇచ్చారు అనుకోండి, అప్పుడు కూడా మేము ఇదే కొనసాగిస్తాం, అక్రమ కేసులు పెడతాం, లోపలేస్తాం, జైళ్ళు, నేరాలు, ఘోరాలు ఇవే ఉంటుంది. అప్పుడు ఎలా పాపం ఆయన తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ, లేకపోతే స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో తెలియదు కానీ, మళ్ళీ ఇటువంటి మాటలే, జైలుకు పంపుతాం. అసలు ఏంటి ఇవి కాదు, కూటమి ప్రభుత్వం ఎలా చేసిందో దానికన్నా ఇంకా బాగా చేస్తాము అన్నట్టుగా, అది కానీ నెక్స్ట్ మేమే వస్తాం అని చెప్పుకునే వాళ్ళు అవి చెప్పుకోవాలి కానీ, మేము వస్తాం, జైల్లో వేస్తాం, అది కూడా మేము వచ్చిన 2 నెలల్లోనే వేస్తాం, అప్పుడు గెలిచిన వెంటనే కోల్చడాలతో మొదలుపెట్టారు. ఇప్పుడు ఏంటి, జైలుకు పంపే కార్యక్రమం, ఒకవేళ 2029లో గెలిస్తే జైలుకు పంపే పనిలో ఉంటారనమాట. అప్పుడు కోల్చడాలు మొదలుపెట్టారు, కూల్చేశారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూల్చేశారు. ఇప్పుడు జైలుకు పంపే పని తీసుకుంటారంట ఒకవేళ 29లో గెలిస్తే. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త, జనం చెవిలో జగన్ పూలు పెట్టారట. హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. అసలు ఎటువంటి పూలు పెట్టారు, ఏ పూలు పెట్టారు చూద్దాం. ఋషికొండ ప్యాలెస్పై సూక్తి ముక్తావళి అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఋషికొండ అనేది పాపం ఆయన ఎంత దూరదృష్టికి నిదర్శన అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఆ భవనం పర్యాటకుల కోసమట. పుతిన్ వంటి వారు వస్తే పాపం వాళ్ళ కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, పాపం ఆయన అసలు దూరదృష్టి ఆ విధంగా ఉందట. బస చేయవచ్చునట నాడు సొంతానికి రాజప్రసాదం నిర్మాణం అన్నట్టుగా. ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, గతంలో ఇవన్నీ చెప్పాలి కదా అని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. అయితే 453 కోట్లు పెట్టి 240 కోట్లతో రాజ్భవంతి అంటూ బుకాయింపు. అసలు పెట్టింది అందరికీ తెలిసింది 500 కోట్లు అని చెప్పి, ఇప్పుడు దాన్ని సగం తగ్గించేసి 240 కోట్లు అని చెప్తున్నారు. విశాఖలో యోగాంధ్ర ఖర్చు 60 కోట్లు, 330 కోట్లు దుర్వినియోగం అంటే అసత్యాలు. అసలు అక్కడ పెట్టింది, యోగాంధ్రకు పెట్టింది 60 కోట్లు, అయితే 330 కోట్లు అని చెప్తున్నారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. పీపీపీ తప్పైతే నన్ను జైలుకు పంపు. ముందు అసలు నువ్వు వస్తే గెలిస్తే ఇవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ నన్నే పంపు. ఒకవేళ నువ్వు గెలిచావు 2029లో, వాళ్ళని ఎందుకు, నన్నే పంపు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే సవాల్ చేశారు. ఈ విధానాన్ని సమర్థిస్తున్న మోదీని చెరసాలకు పంపుతావా అంటే, ఈ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తుల్ని జైలుకు పంపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ జైలు పంపు, వాళ్ళందరూ కాకపోతే నన్ను కూడా పంపు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకోటి ఉంది, ఏంటి చూద్దాం. 10,000 క్యాన్సర్ పరీక్ష 1000 రూపాయలకే అంటూ వైద్య పరీక్షల రంగంలోకి రిలయన్స్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, ఖాతా తెరవాలని వచ్చి తుపాకులతో బెదిరించి అన్నట్టుగా అనకాపల్లి కెనరా బ్యాంకులో ఘటన జరిగినట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. లాస్ట్ ఓవర్లో సిక్సర్లు అన్నట్టు, పదవి విరమణ ముందు వరుస ఉత్తర్వులు, అలాంటి ఆదేశాల్లో అవినీతికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల తీరుపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఊపిరాడక ఉత్తరాది ఉక్కిరి బిక్కిరి అంటూ, కోస్తాలోను పొగమంచు కష్టాలు అంటూ, అలాగే విడాకులు ఇవ్వడానికి ఏడాది ఎడపాటు తప్పనిసరి కాదు, వాళ్ళిద్దరు అంగీకారం అయితే ఇవ్వచ్చు కానీ అలా అనుకుంటే ఖచ్చితమైతే కాదు అంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ చేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీకి సీఎం చంద్రబాబు నేడు అమిత్ షాతో భేటీ, మరో 5 మంత్రులతోనూ సమావేశం కానున్నారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. అల్లుడు కోసం భర్తనే చంపేసింది, వివాహేతర సంబంధమే కారణం. నంద్యాల జిల్లాలో అయితే దారుణం జరిగింది. అల్లుడు కోసం భర్తను చంపేసిందంట, వివాహేతర సంబంధమే దీనికి మెయిన్ రీజన్గా తెలుస్తున్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే అంగట్లో బాల్యం, ఢిల్లీ ముంబైల నుంచి శిశువులను తెచ్చి అమ్మకం, పసిమొగ్గలను విక్రయిస్తున్న ముఠా బెజవాడలో అరెస్ట్ అట. అయితే 5 బాలను రక్షించిన టాస్క్ ఫోర్స్ ఢిల్లీ ముంబైలలో 1 నుంచి 2 లక్షలకు కొనుగోలు, తెలుగు రాష్ట్రాల్లో 24 నుంచి 28 లక్షలకు అమ్మకం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే లాస్ట్గా వెలుగు పేపర్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి, కేసీఆర్ దమ్ముంటే చర్చకురా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసరడం జరిగింది. జలద్రోహులు ఎవరో తేలుద్దాం, నువ్వు ఎక్కడో ఉండి కాదు, నువ్వు ముందు రా, చర్చకు రా, జలద్రోహులు ఎవరో తెలిసిపోతుంది అన్నట్టుగా కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే
సర్పంచుల్లో సగం మంది బీసీలే ఉన్నారు అన్నట్టుగా 10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది అన్నట్టుగా ఉంది వార్త. అయితే నెక్స్ట్ గ్రూప్ 3 సెలక్షన్స్ లిస్ట్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ దళిత యువతపై గ్యాంగ్ రేప్, బాధితురాలు మృతి అంటూ ఇంకొక వార్త కూడా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక కేటీఆర్ గారికి వచ్చేస్తే మేము కార్యకర్తల్ని పట్టించుకోలేం, జగన్ బాటలో కేటీఆర్ అంటే ఏమో అలాగే ఉంది. జగన్ కూడా ఫస్ట్ ఏం రిలీజ్ అయ్యాడు, కార్యకర్తలు మేము పట్టించుకోవాలా, మా ఓటమికి కారణం అది, మేము వాళ్ళని పట్టించుకోలేదు అన్నట్టుగా ఆయన రిలీజ్ అయినట్టుగా అప్పుడు మాట్లాడారు. ఒక నెల 2 నెలలేమో కార్యకర్తలను కలిశారు. మళ్ళీ తర్వాత కామనే కనపడకుండా పోయారు. కార్యకర్తలు ఏంటి అసలు పక్కన ఉన్న నేతలు, చుట్టుపక్కల ఉన్న నేతలకే ఆయన కనిపించకుండా పోయారు. అప్పుడప్పుడు పిలుపులు ఇస్తూ ఉంటారు, జనంలో కలుస్తూ ఉన్నారట. ఇప్పుడు ఈయన కూడా కేటీఆర్ కూడా మేము కార్యకర్తల్ని పట్టించుకోలే, మా ఓటమి కారణం ఇదే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చీఫ్గా సిట్ అయితే ఉంది. సజ్జనార్ అయితే చీఫ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 ఐపీఎస్లు సహా 9 మంది సభ్యులు దీంట్లో ఉంటున్నారన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సోనియా రాహుల్పై కక్ష సాధింపులు ఆపండి అన్నట్టుగా ఈడీ కేసులకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ అయితే యత్నం చేసిందన్నట్టుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ విబిజీ రామ్జీ బిల్లు లోక్సభలో పాస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షాల ఆందోళన మధ్యనే వాయిస్ ఓటుతో ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ V6 వెలుగుపై మేఘా పిటిషన్ కొట్టివేత, కంపెనీపై వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక లాస్ట్ది 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అన్నట్టుగా HCAతో కలిసి నిర్వహించనున్న విశాఖ ఇండస్ట్రీస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.